ట్రిపుల్ ఆర్ చెప్తున్నా. ట్రిపుల్ ఆర్ ఇది మూవీ కాదండి. ఏమంటున్నా అంటే ఒక ఆర్ వచ్చేసి రెస్ట్ తీసుకోండి. ఎందుకు రెస్ట్ తీసుకోండి అంటున్నా అంటే ఒక్కసారి ప్రశాంతమైన వాతావరణంకి వెళ్ళండి. పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, రూమ్ రెంట్లు పెరుగుతున్నాయి, పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి. మరి నా ఇన్కమ్, నా చెక్, నా డిజిగ్నేషన్ ఎందుకు మారట్లేదు? ఎందుకు అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రశాంతంగా నీతో నువ్వు కూర్చొని రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా టెన్షన్ కాదండి, రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని మీరు ఒక్కసారి డిస్కస్ చేసుకోండి. అలా రెస్ట్ తీసుకొని ఎప్పుడైతే మీరు రీస్టార్ట్ చేస్తారో, రీసెట్ చేసుకుంటారో, నెక్స్ట్ ఆర్ వచ్చేసి రీసెట్. ఆ రీసెట్ చేసుకుంటే ఇంకొక ఆర్ వచ్చేసి రీస్టార్ట్ చేసుకుంటే, అందుకే చెప్తాను రెస్ట్ తీసుకోండి, రీసెట్ చేసుకోండి, రీస్టార్ట్ చేసుకోండి. ఇలా రీస్టార్ట్ చేసినట్లయితే మీకు రివర్స్ గేర్ అనేది ఉండదు. సో ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సక్సెస్ వైపు వెళ్తారు. సో ఈ ఒక ఇంకా డిసైడ్ అయిన తర్వాత మీతో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ లీడర్స్. వాట్ డూ యూ లైక్? నిజంగా నువ్వు ఏది ఇష్టపడుతున్నావు? వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నావా? వర్కర్ లాగా ఫీల్ అవుతున్నావా? వర్కర్ లాగానే నీకు మైండ్ సెట్ ఉందా? లేదంటే ఎంప్లాయీ లాగా మైండ్ సెట్ ఉందా? లేదా ఓనర్ లాగా ఉందా? ఎగ్జాక్ట్లీ మీరందరూ చెప్తారు ఇక్కడ, నేను ఓనర్, వెస్టేజ్ బిజినెస్ కి నేను ఓనర్ లాగానే ఉండాలని. నిజంగా ఓనర్ అయితే ఎన్నిసార్లు అప్లైన్ రమ్మన్నావు? ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టుకొచ్చుకున్నావు? ఎన్నిసార్లు నీ ఓన్ గా మీటింగ్ చేస్తున్నావు? ఎన్నిసార్లు బ్యాంక్ అప్లోడ్ కానీ, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, బిజినెస్ ప్లాన్ కానీ? ఎస్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఓనర్షిప్ మైండ్ సెట్ మీద యూజ్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఓనర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఓనర్ బిజినెస్. ఎందుకంటే ఇట్స్ ఏ ఎంప్లాయ్, అంటే మనం వెస్టీజ్ లో ఎంప్లాయీలం కాము, అండ్ అదే విధంగా వర్కర్లం కాము. మనమేం ప్రొడక్ట్ని తయారు చేయము, మనమేం ప్రొడక్ట్ను మోయలేము అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. సో ఈ బిజినెస్ మనం ఓనర్లం కాబట్టి, ఎందుకంటే మీ అందరికి తెలుసు లేబర్ దగ్గర డబ్బు తక్కువ ఉంటుంది, ఓనర్ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది. ఓనర్ ఎప్పుడు పని చేయడు, లేబర్ ఎప్పుడు పని చేస్తాడు. సో పని చేపిస్తాడు తప్ప పని చేయడు. ఇక్కడ వెస్టీ బిజినెస్ కూడా అంతే. జస్ట్ ఇక్కడ మనము సర్టెన్ టైం దాకా వర్క్ చేస్తాం, వచ్చిన తర్వాత వర్క్ చేపిస్తూ ఉంటాం. ఇది మనము యు ఆర్ ద సిఇఓ ఆఫ్ యువర్ ఓన్ బిజినెస్. ఈ బిజినెస్ కి నువ్వు ఎప్పుడైతే సిఇఓ లాగా అనుకుంటావో అప్పుడు నీకు బాధ్యత, భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటున్నా అంటే ఒక కంపెనీకి సిఇఓ చూడండి ఎంత జాగ్రత్తగా చేస్తాడో, ఎంత భయం భక్తితో చేస్తాడో. సేమ్ ఇక్కడ కూడా బిజినెస్ ను మీరు అలాగే ఓన్ చేసుకోవాలి. టు బిల్డ్ ఏ బిగ్ బిజినెస్ యూ నీడ్ ఏ బిగ్ టీమ్. ఇది పెద్ద బిజినెస్ ను మీరు వెస్టీలో చేద్దామని డిసైడ్ అయితే మీరు పెద్ద టీమ్ ను తయారు చేసుకోవడం నేర్చుకోవాలి. అందుకోసమే మీరు ఫోకస్ ఆన్ టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్. సో ఈ వెస్టీ బిజినెస్ లో మీరు పెద్ద సక్సెస్ తీసుకొని, అంటే పెద్ద సక్సెస్ చెక్కులు తీసుకోవాలి, పెద్ద అచీవ్మెంట్ కావాలి అనుకుంటే మీకు పెద్ద టీం రావాలి. కాబట్టి ఫోకస్ ఆన్ టీమ్ బిల్డింగ్. సో ఎప్పుడైతే టీమును బిల్డ్ చేయగలుగుతావో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుంది అంటే బ్రింగ్ న్యూ పీపుల్. ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులను తీసుకొస్తూనే ఉండాలి. ఏ లెవెల్లో ఉన్నారనేది నథింగ్. ఓకే, సో వచ్చినటువంటి వాళ్ళని ఎప్పుడు మనం డెవలప్ చేయాలి. అండ్ అదే విధంగా మీరు చేసే పని వాళ్ళు డూప్లికేషన్ చేస్తున్నారా లేదా, వాళ్ళు కూడా టీమును బిల్డ్ చేస్తున్నారా లేదా, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎబిలిటీ టు షో ద ప్లాన్ ఈజ్ సక్సెస్ ఇన్ వెస్టీజ్. ఇక్కడ నేను చెప్పేది ఒకటే అండి, ఏ పరిస్థితులు ఎంత వెక్కిరించినా అల్టిమేట్ గా మీరు వెస్టీలో సక్సెస్ కావడానికి వచ్చారు. కాబట్టి సక్సెస్ కావాలి అనుకుంటే షో ద ప్లాన్ ను ఎక్కువగా ఉపయోగించుకోవాలి. సో పదాలు జాగ్రత్తగా వినండి. నేనేమంటున్నా అంటే నీ టీంలో ప్రాబ్లం వచ్చిందా, షో ద ప్లాన్. నీ ఇంట్లో పరిస్థితులు బాగలేవా, షో ద ప్లాన్. నీ అప్లైన్ కరెక్ట్ లేడా, షో ద ప్లాన్. నీకు మార్కెట్ లో రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయా, షో ద ప్లాన్. ఏ ప్రాబ్లం కైనా సొల్యూషన్ వెస్టీజ్ లో షో ద ప్లాన్. ఎప్పుడైతే ఎక్కువగా ఏ లెవెల్ అనేది నథింగ్ అండి. సో ఎప్పటికప్పుడు ప్రతి అనునిత్యం మీరు ప్లాన్లు చూపించుకుంటూ వెళ్తే డెఫినెట్ గా మీరు సక్సెస్ వైపుకు వెళ్తారు. ఓకే, సో ఇలా మీరు ప్లాన్ వెళ్ళినప్పుడు బీ ప్రిపేర్డ్.
సో దయచేసి ముందే ప్రిపేర్ అయి ఉండండి. దేనికి అంటే ఎస్ రావచ్చు, నో రావచ్చు, నేను వెళ్తున్న మార్గంలో ఎస్ వచ్చిన ప్రాబ్లం లేదు, నో వచ్చిన ప్రాబ్లం లేదని ముందే ప్రిపేర్డ్గా ఉండండి. బిఫోర్ ఐ మీట్ వన్ పాజిటివ్ పర్సన్, నేను ఒక మంచి వ్యక్తిని అంటే ఒక మంచి పాజిటివ్ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిని కలవబోతున్నా అనే దానికంటే ముందు మీరు ఒక ఇద్దరి నెగిటివ్లను కలిస్తేనే ఒక పాజిటివ్ వస్తుంది అనేది మైండ్లో పెట్టుకోవాలి. లేదంటే మీరు వెళ్ళగానే అతను నో అన్నాడు అనుకోండి మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది అంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోకూడదు. అలా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అతను నో అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు టెన్షన్ పడతారు. ఆటోమేటిక్గా మనకు ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫామ్ అయిపోయి, సో ఎవరికి చెప్పినా ఇది నో అంటున్నారు, ఇంకా నేను బిజినెస్ సక్సెస్ కాలేనేమో. సో దయచేసి ఒక పాజిటివ్ పర్సన్ కావాలన్నప్పుడు కొన్ని నెగిటివ్ పీపుల్ ముందు కలుస్తారు అనేది కూడా నీ మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, యాక్సెప్ట్ లా ఆఫ్ యావరేజ్. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఒక క్రికెట్ ఆడే ఆటగాడు 10 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు అట్టర్లీ ఫెయిల్, కానీ 6 మ్యాచ్లు యావరేజ్, 3 మ్యాచ్లు సూపర్, ఒక మ్యాచ్ బంపర్ హిట్. సో ఈరోజు IPL 2020లో ఇండియా మ్యాచ్ అద్భుతంగా ఆడింది. ఆఖరి 2 ఓవర్లు చరిత్ర సృష్టించినాయి, ఈరోజు గుర్తించుకునే దగ్గ సక్సెస్ తీసుకొచ్చినాయి. సో నేను ఎందుకు చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ అనే అవకాశంలో కూడా మీకు అదే జరుగుతుంది చూడండి. సో ఒక షాప్ పెట్టుకున్నటువంటి, రోడ్డు మీద షాప్ పెట్టుకున్న వ్యక్తికి కూడా క్లారిటీ ఉంటుంది. ఏమని, 10 మంది వస్తే నా షాపుకు 4 ఊరికే చూడడానికి వస్తారు, 6 జస్ట్ రేట్ అడుగుతారు, 3 బేరం చేస్తారు అంటే రేటు తక్కువ చేయమని అడుగుతారు, ఒక్కడు మాత్రమే కొనుక్కుంటాడు అని ఆ షాప్ అతనికి తెలుసు కాబట్టే పొద్దుస్తమానం ఆ షాప్ లో కూర్చుంటాడు. వచ్చిన 10 మంది కొంటారని ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయడు. సో ఇంకా చూస్తే మూవీస్ లో కూడా చూడండి, ప్రభాస్ కావచ్చు, కళ్యాణ్, పవన్, ఇంకెవరైనా కావచ్చు, 10 సినిమాలు తీస్తే 4 సినిమాలు అట్టర్లీ ఫెయిల్, 6 సినిమాలు యావరేజ్, 3 సినిమాలు సూపర్, ఒక సినిమా బంపర్ హిట్. సో ఆ ఒక్క సినిమాతోటే ఆయన హిస్టరీ క్రియేట్ చేస్తాడు. సో ఇక్కడ కూడా, ఇక్కడ చూడండి వెస్టీలో కూడా 10 మంది మనం వెళ్ళి చెప్పగలిగితే 4 వెంటనే ముఖం మీద చెప్తారు, కొంతమంది 6 చూద్దాం అంటారు, దాంట్లోంచి 3 ముందుకు వస్తారు, అందులో ఒక్కడు మాత్రమే నీతో ప్రయాణం చేస్తాడు. ఆ ఒక్కడి కోసమే మీరు ఆ 10 మందిని కలవాల్సిందే. ఓకే, లా ఆఫ్ యావరేజ్ ఈజ్ అప్లికేబుల్ ఎవ్రీవేర్. ఎక్కడైనా, ఒక మనం చూసేటువంటి సినిమాలలోనో క్రికెట్లో కాదండి, ఎక్కడైనా అది ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అలాగే యావరేజ్ అనేది అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు గనక వెస్టీలో నిలబడి ఆఫ్టర్ 2 to 5 years మీరు ఈ వెస్టీలో 2 నుంచి 5 సంవత్సరాలు నిలబడితే ఈ పైన చెప్పిన సీన్ రివర్స్ అవుతుంది. ఎలా రివర్స్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు, ఈరోజు 5 సంవత్సరాలు నిలబడ్డటువంటి మహానుభావులు, వాళ్ళు ఒక్క లీడర్కి చెప్తారు నేను వరంగల్కి వస్తున్నా అని, అక్కడ వేల మంది కూర్చుంటారు. సీన్ రివర్స్ అయిందా లేదా? ఎస్. సో ఆ సీన్ రివర్స్ కావాలి అంటే నీకు పేషెన్సీ ఉండాలి. ఎవ్రీ డే 2 to 5 years ఈ బిజినెస్ లో మీరు వర్క్ చేస్తూ ఉండాలి. ఓకే, సో చూస్తున్నారు మన గ్రేట్ లీడర్స్ ను, నిజంగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక్క లీడర్, ఇద్దరు లీడర్స్ అన్నటువంటి ఆ లీడర్స్ కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బట్ ఈ రోజు వేల మంది కూర్చుంటున్నారు. అంటే రివర్స్ అయిందా లేదా? సో వాళ్ళు ఎలా రివర్స్ అయింది, వాళ్ళు నిలబడి, వాళ్ళు కష్టపడి, వాళ్ళు అలా టీమును తయారు చేసుకున్నారు. ముందు వాళ్ళు కూడా పైన ఉన్నటువంటి ఈ యావరేజ్ ఏదైతే లా ఆఫ్ యావరేజ్ ఉందో అది ముందే తెలుసుకొని నిలబడి ఉన్నారు. ఈ రోజు దాన్ని రివర్స్ చేశారు. ఓకేనా కదా? కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే సీక్రెట్ ఆఫ్ మైండ్, నీ మైండ్ తోటే ఈ గేమ్ అంతుంటది అసలు కథ అంతా. ఎందుకు చెప్తున్నా అంటే, సో ఇక్కడ నీ మైండ్ లో 2 ఉంటాయి, ఒకటి బ్లాక్ ఉంటుంది, ఒకటి వైట్ ఉంటుంది, అంటే ఒక నెగిటివ్ ఉంటుంది, ఒక పాజిటివ్ ఉంటుంది. సో ఇక్కడ మంచిగా వినండి పాయింట్స్. మీకు ఏమంటుందంటే వెన్ మైండ్ ఈజ్ వీక్, ఎప్పుడైతే నీ మైండ్ వీక్ ఉంటుందో సిచ్యువేషన్ ఈజ్ ఏ ప్రాబ్లం. నీకు నీ టీంలో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, అవి నీకు ఒక ప్రాబ్లం లాగా కనబడతాయి. ఎప్పుడు నీ మైండ్ వీక్ ఉంది కాబట్టి. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇక్కడ చూడండి, వెన్ మైండ్ బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్ ఈజ్ ఏ ఛాలెంజ్. బ్యూటిఫుల్ కదండి? సో ఇక్కడ కూడా సిచ్యువేషన్ ఏమైంది అంటే ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ఎప్పుడు నీ మైండ్ బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు, నీ బ్రెయిన్ తటస్థంగా జాగ్రత్తగా ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఎప్పుడైతే నువ్వు అలా బ్యాలెన్స్ గా ఉంటావో సిచ్యువేషన్ అన్నది నీకు ఒక ఛాలెంజ్ గా
కనబడుతుంది. నెక్స్ట్, వెన్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్ సిచ్యువేషన్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి లీడర్స్. ఎప్పుడైతే నీ మైండ్ స్ట్రాంగ్ ఉంటుందో ప్రతి సిచ్యువేషన్ లో నుంచి నీకు ఒక అవకాశం కనబడుతుంది. ఎందుకు అంటున్నా మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు నీ ఇంటి ముందు వాళ్ళ, నీ ఫ్రెండ్సా, నీ కుటుంబ సభ్యుల నీకు నో అంటున్నారు, లేకపోతే నీ బిజినెస్ కి ఎక్కువ మంది జాయిన్ అవుతలేరు, నీ సక్సెస్ రావట్లేదు, నీ డిజిగ్నేషన్ పెరగట్లేదు, నీ చెక్కు పెరగట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్ నీకు క్రియేట్ అయినప్పుడు నీ మైండ్ స్ట్రాంగ్ ఉంటే ఆ సిచ్యువేషన్ లో నుంచి నీకు ఒక అవకాశం పుడుతుంది. ఆ అవకాశమే నేను నిరూపించుకోవాలి నన్ను ఎవరైతే నో అన్నారో అన్నవారికి. ఎస్ ఆర్ నో? కాబట్టి సో మైండ్ తో ఆడేటువంటి మ్యాచ్ అండి ఇది. సో శరీరంతో, అందుకే నేను కాలు రెక్కలతో ఆడితే లేబర్, మైండ్ తో ఆడితే ఓనర్. సో వెస్టేజ్ బిజినెస్ ఇట్స్ ఏ మైండ్ గేమ్. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి, తెల్లవారితే ఉంటామో లేదో అన్నటువంటి పరిస్థితులనే మనము తెల్లవారితే మనం బ్రతుకుతామో లేదో తెలియదు, అయినా కూడా అలారం పెట్టుకొని మరీ పడుకుంటున్నాం కదా. మరి ఎలా నువ్వు తెల్లారితే నువ్వు లేస్తావని గ్యారెంటీ ఏది లేదు, అయినా నువ్వు ఒక నమ్మకంతో అలారం పెట్టుకుంటున్నావు. మరి వెస్టీజ్ అనే బిజినెస్ కూడా ఈ రోజు రాకపోవచ్చు, రేపు ఎందుకు రాదు, నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ ఎందుకు రాదు, అలా నువ్వు కనుక ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తే డెఫినెట్ గా నువ్వు సక్సెస్ అయితే. అలారం ముందే లేస్తావు, అలారం పెడితే ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా అనుకున్న టార్గెట్ ముందే నువ్వు సాధిస్తావు. ఒక టార్గెట్ గా వర్క్ చేస్తే, నమ్మకంతో వర్క్ చేస్తే. పని చేసేటప్పుడు మొండితనం సాధించడంలో ఉండాలి తప్ప వాదించడంలో ఉండకూడదు. నేను అందుకే ఎప్పటికి చెప్తా ఉంటా, ఒక పంది బురదలో పండి బొరుతుంది, ఒక ఏనుగు స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని వీపు మీద ఎక్కించుకొని ఊరేగింపుదామని స్నానం చేసి వెళ్తుంది. ఆ పంది ఎదురొచ్చినప్పుడు ఈ ఏనుగు పక్కదారి పట్టుకొని వెళ్తుంది. ఆ మిగతా ఏనుగులన్నీ చూసి ఏం చేసినాయంటే, నీకు బుద్ధి ఉందా, ఆ పంది చాలా చిన్న పంది, దాన్ని తొక్కితే అది చచ్చిపోతుంది, నువ్వెందుకు దాన్ని పక్కన వచ్చేసినావు, మన ఏనుగు జాతికి అవమానం చేసినావు అంటే, అప్పుడు అన్నది ఈ ఏనుగు, నేను నీటిగా తల స్నానం చేసి భగవంతుని నా ఈపు మీద వెక్కించుకొని ఊరేగింపడానికి కోసం ఒక పవిత్రమైనటువంటి కార్యానికి నేను వెళ్తున్నా. సో ఇలాంటి క్రమంలో నేను ఆ పంది బురదలో బొరిన పందితో కనుక నేను ఎప్పుడైతే డిస్కస్ చేస్తానో ఆటోమేటిక్గా ఆ బురద నా మీద చిల్లుతుంది. ఇంత అవతారం నా యొక్క పవిత్రమైనటువంటి నా శరీరం, నా మనసు డిస్టర్బ్ అయిపోతుంది, అందుకోసమే నేను సైడ్ వచ్చినా అని చెప్పేసి. సో సింపుల్, ఇక్కడ మీకు అర్థమవుతుంది. వెస్ట్ బిజినెస్ బ్యాగ్ పట్టుకొని మార్కెట్లోకి వెళ్తే చాలా మీకు ఎదురవుతా ఉంటాయి ఇట్లాంటి. సో లైట్ తీసుకోవాలి, అక్కడే కూర్చొని వాదించద్దు. వాదించడం అనేది మనకు అవసరం లేదు, సాధించడం అనేది చాలా అవసరం. ఒకరు నీ గురించి మాట్లాడుతున్నారంటే నీ ఎదుగుదల అప్పటి నుంచి మొదలైనట్లే. ఎగ్జాక్ట్లీ, వెనక మాట్లాడిన వాళ్ళు వెనకనే ఉంటారు. సో ఎప్పుడు వాళ్ళు ముందుకు రాలేరు, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వెనక మాట్లాడే మైండ్ సెట్. సో ఎప్పుడైతే వెనక మాట్లాడుతున్నారో, సూటిపోటి మాటలు అంటున్నారు అంటే నీ పనిని పెంచుకో, నీ సక్సెస్ ని పెంచుకోమని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్ గా మీకు సవాలు విసురుతున్నారు. సో ఎప్పుడు కూడా వెనక ఎవరో ఎన్నో అనుకుంటున్నారని మీరు ఎప్పుడు కూడా ఆగిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. అది నేను ఇందాక చెప్పిన సిచ్యువేషన్స్ ఈజ్ ఏ ఆపర్చునిటీ. సో గుర్తుపెట్టుకొని, ప్రతి సిచ్యువేషన్ నీకు ఒక ఆపర్చునిటీ కదా. ఎప్పుడైతుంది, నీ మైండ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు అవుతుంది. ఓకే, ఇక్కడ గాయాల్ని మాన్పుకుంటూ రాయాలి సరికొత్త చరిత్ర. ఎగ్జాక్ట్లీ అండి. సో వెస్టీ స్టార్ట్ చేసిన ఈ 4 years జర్నీలో నిజంగా చెప్తున్నా, చాలా 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 నేర్చుకుంటున్నాం, ఇంకా నేర్పించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ రోజు ఒక్కడిగా జాయిన్ అయినప్పుడు ఎలాంటి జ్ఞానం లేదు వెస్టీలో వచ్చినప్పుడు, బట్ ఈ రోజు వెస్టీకి వచ్చినప్పుడు దాదాపు 70,000 మంది క్రాస్ అయ్యారు. ఈ రోజు రోజుకు 140-150 మంది టీం ఫామ్ అవుతున్నారు. సో ఈ రోజు ఇలా టీం ఫామ్ అవుతున్నప్పుడు నేను అందుకే చెప్తా ఉంటా, చిన్నప్పుడు వేసుకున్నటువంటి నెక్కరు ఈ రోజు మనం వేసుకోలేం, దాని సైజు మారింది. సో ఇక్కడ కూడా మనము టీం పెరుగుతున్నప్పుడు మన బ్రెయిన్ సైజ్ కూడా మారాలి. అంటే ఈమెను బ్రెయిన్ ను పెంచలేకపోవచ్చు, కానీ ఆలోచన విధానాన్ని, మనం చేసే పనిని, మనలో ఆలోచనలు, మన సావాసము, ఎవ్రీథింగ్ మనము మార్చుకుంటూ ఒక సరికొత్త చరిత్ర సృష్టించాలి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మా నాన్నకు పుట్టిన నలుగురం కావచ్చు, మా నాన్న పుట్టిన వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ లో ఇప్పటి వరకు చూస్తే లక్షలు సంపాదించే వ్యక్తి ఇప్పటి వరకు ఒక్కరు కూడా లేరండి. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే, వెస్టీజ్ అవకాశం నీ దగ్గరికి వచ్చింది. ఎవ్వరూ చేయలేనంత గొప్ప మార్పులు, ఎవ్వరూ అందుకోలేనంత గొప్ప సక్సెస్ ఎగ్జాక్ట్లీ నువ్వు తీసుకోవచ్చు.
అంత బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఆ తలిగిన చిన్న గాయాన్ని తలుచుకుంటూ అక్కడే ఉండిపోకు, అనవసరంగా నాకు టైం వేస్ట్ అవుతుంది. సో ఇలాంటి టైంలో నేను ఎప్పటికీ చెప్తా ఉంటా ఒక మాట ఏంటంటే, చాలా మంది ఉద్యోగం చేస్తారు, రకరకాల బిజినెస్లు చేస్తారు, రకరకాల పనులు చేసి అలసిపోతారు. ఇంటికి రాగానే అప్లైన్ అంటాడు, మళ్ళీ వెళ్ళి ప్లాన్లు చెప్పుదాం పదా అంటే ఆల్రెడీ అలసిపోయినా ఇంక నేను ప్లాన్ చెప్పలేను అంటారు. సో నిజంగా చెప్పండి, అలా ఉరికి 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 పొద్దుస్తమానం ఉరికి ఉరికి ఉద్యోగంలో ఉరికి లాస్ట్ ఒక కాడ కూర్చున్నాడు. కూర్చున్న కాడ ఇంకా అప్లైన్ వచ్చి అన్నాడు, మళ్ళీ మనం ప్లాన్కి వెళ్దాం పదా అంటే పొద్దున్న నుంచి ఉరికిన జాబ్ లో మళ్ళీ అలసిపోయినా, ఇక్కడ నాకు ఎనర్జీ లేదు, నేను రాలేను అంటాడు. నిజంగా అప్లైన్ వెళ్ళిపోతాడు, ఇంకా దారి గుంటే వెళ్ళిపోతాడు. అక్కడ ఒక కుక్క కరిస్తే చచ్చిపోతాళ్ళు అప్పటికి ఆ విలేజ్ లో. ఆ కుక్క నీ మీదికి వస్తుంది, నాకు ఎనర్జీ లేదు, ప్లీజ్ ప్లీజ్ నన్ను కరవకు, నీ పొద్దుస్తమానం ఆ జాబ్ లో ఉరికి ఉరికి ఉన్నాను, నన్ను కరవకు ప్లీజ్ అని అంటారండి. ప్రాణం కూడా అంటే లోపటున్న ఎనర్జీ మొత్తం కూడగట్టుకొని ఇంతకు ముందు ఉరికిన దానికంటే ఎక్కువ ఉరుకుతారు. ఎందుకు? ప్రాణం మీద తీపి. ఎగ్జాక్ట్లీ ఆ ఓపిక, అక్కడ చచ్చిపోతానేమో అన్నంత భయంలో నువ్వు ఎట్లయితే ఉరికినావో, అదే ఆలోచన వెస్టీలో 2 to 5 years రన్ చేయి, 300 సంవత్సరాలు కూర్చొని తింటావు నువ్వు, నీ తర్వాత పిల్లలు, పిల్లల పిల్లలు కూడా. కాబట్టి దయచేసి ఒక సరికొత్త చరిత్రను సృష్టించే గొప్ప అవకాశం నీ చేతిలో ఉంది. ఓకే, ఇక్కడ నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈ బిజినెస్ చేస్తున్న సందర్భంలో, లేదంటే ఈ బిజినెస్ ను మీరు చాలా సీరియస్ చేద్దామని మీరు ప్రయత్నంలో ఒక్కోసారి నువ్వు ఒంటరి అవ్వవచ్చు, అయినా యుద్ధం చేయాలి. నీ యుద్ధము వెస్టీజ్ అయి ఉండాలి. ఓకే, నా అనుకున్న వారు నీతో ఉండకపోవచ్చు, అయినా సరే పోరాడాలి. నీ పోరాటమే వెస్టీజ్ అవ్వాలి. నమ్మిన మిత్రులే నీకు శత్రులు అవ్వవచ్చు, అయినా సరే ఒంటరితనమే నీ బలం అవ్వాలి. నీ బలమే నీ వెస్టీజ్ అవ్వాలి. అర్థమవుతుంది అనుకుంటున్నా మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నీ చేతిలో ఉన్న ఆయుధం నీకు సహకరించకపోవచ్చు, ఒక్కొక్కసారి నీకు ప్లాన్ చెప్పరాకపోవచ్చు, లేకపోతే నీకు మాట్లాడరాకపోవచ్చు, లేకపోతే నువ్వంటే ఎవరు ఇష్టం లేకపోతున్నా, నో ప్రాబ్లం. మనసున ధైర్యమే నీ ఆయుధం అవ్వాలి. నీ ఆయుధమే వెస్టీజ్ అవ్వాలి. నిన్ను 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 ముందుకు నడిపే ప్రతి అడుగు నీ గెలుపుకు పునాది అవ్వాలి. గెలుపు నీకు రాజసం అవ్వాలి. అలుపు నీ బానిస అవ్వాలి. అప్పుడు సక్సెస్ నీ సొంతం అవుతుంది. సో ఈ పదాలు చదివితే పదాలే, ఆచరిస్తే అస్త్రాలు అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రతిరోజు వీలైతే ప్రింట్ తీసుకొని రోజు పొద్దున్న నీ ఏ ప్రాబ్లం వచ్చిందా ఒక్కసారి వీటిని చదవండి మనస్ఫూర్తిగా. ఓకే, మరొకసారి చదువుతున్నా, ఒక్కసారి నువ్వు ఒంటరి అవ్వచ్చు, అయినా యుద్ధం చేయాలి. నీ యుద్ధం వెస్టీజ్. నా అనుకున్న వారు నీతో ఉండకపోవచ్చు, అయినా సరే పోరాడాలి. నీ పోరాటం వెస్టీజ్. నమ్మిన మిత్రులే నీ శత్రులు అవ్వచ్చు, అయినా సరే ఒంటరితనమే నీ బలం అవ్వాలి. నీ బలమే నీ వెస్టీజ్ అవ్వాలి. నీ చేతిలో ఉన్న ఆయుధం నీకు సహకరించకపోవచ్చు, మనసున ధైర్యమే నీ ఆయుధం అవ్వాలి. నీ ఆయుధమే వెస్టీజ్ అవ్వాలి. నిన్ను ముందుకు నడిపే ప్రతి అడుగు నీ గెలుపుకు పునాది అవ్వాలి. గెలుపు నీకు రాజసం అవ్వాలి. అలుపు నీ బానిస అవ్వాలి. అప్పుడు నీ సక్సెస్ నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. ఎస్, సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో తప్పక గెలవాల్సిన యుద్ధంలో నిర్లక్ష్యమే అతిపెద్ద శత్రువు. దయచేసి అలా గెలవడానికి వచ్చాము, ఈ గెలవాల్సినటువంటి యుద్ధంలో నీ నిర్లక్ష్యమే పెద్ద శత్రువు అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి నీ నిర్లక్ష్యాన్ని వీడి, నీ సోమరితనాన్ని వీడి యుద్ధంలోకి వచ్చి మీరు, అంటే యుద్ధం మీన్స్ జస్ట్ వెస్టీ బిజినెస్ ను రోజుకు కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 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 వెళ్ళండి. వచ్చేవారు వస్తారు, రానివారు రారు. లైట్ తీసుకోండి రాని వాళ్ళ గురించి, వచ్చే వాళ్ళ గురించి ఆలోచించండి. ఫోకస్ వచ్చిన వాళ్ళ మీద పెట్టండి. సో ఆటోమేటిక్గా మీ సక్సెస్ వస్తుంది. సో ఇక్కడ నేను లాస్ట్ పాయింట్ చెప్తున్నా. ఇక్కడ ఒక పాము, నాగం పాము మందిలో తిరిగినప్పుడు దాన్ని చంపి దాంతో ఆడుకుంటున్నారు ఆట. కానీ అదే పాము గుడిలో కనుక కనబడితే పాలు పోసి మొక్కుతున్నారు. సో ఇక్కడ నీతి మీరు అర్థం చేసుకుంటే, నువ్వే ఒక పాము అయితే ఒక నెగిటివ్ పీపుల్ మధ్యలో తిరిగితే నిన్ను చంపుతారు, ఆ బయట తిరిగిన పాముల లెక్కనే. కానీ వెస్టీజ్ అనే గుడిలోకి వచ్చి టీమ్ హెల్పింగ్ హ్యాండ్ అనేటువంటి పాఠాలు నేర్చుకుంటే ఇక్కడ ఖచ్చితంగా నిన్ను మొక్కుతారు, నిన్ను ఆరాధిస్తారు, నిన్ను ఫాలోవర్స్, నువ్వు ఒక లీడర్గా, నువ్వు ఒక మెంటర్గా ముందుకెళ్తావు. సో ఆలోచించుకో మై డియర్ ఫ్రెండ్స్. బయట తిరిగే పాములాగా ఉంటే చంపేస్తారు సొసైటీలో. సో అదే వెస్టీజ్ అనే గుడిలో ఇదే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే పాఠాలు కనుక మనసు పెట్టి
ఎందుకు చెప్పుతున్నారు? చెప్పేది చాలా నేను చూస్తున్నా, చాలా అబ్జర్వ్ చేస్తున్నా. చాలా మంది లీడర్స్ ఇప్పటికి కూడా 100 పీవీ కొనని వ్యక్తులు కూడా లీడర్షిప్ ట్రైనింగ్లు ఇస్తున్నారు. నీ అంతరాత్మ నిన్ను అడగట్లేదా? నీ మనసు నిన్ను నొప్పించలేదా? నేను ఇన్ని చెప్పుతున్నానే, నేను కనీసం 100 పీవీ కొనుక్కున్నానా? కనీసం నేను ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నానా? కనీసం నేను టైమింగ్ మెయింటైన్ చేస్తున్నానా? కనీసం నేను అప్లైన్ తో కరెక్ట్ ఉంటున్నానా? ఆలోచించుకో మై డియర్ ఫ్రెండ్స్. చెప్పడం చాలా ఈజీ, చేసి చూపించినప్పుడే ఒక గ్రేట్ లీడర్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో మందిలో తిరిగితే చంపేస్తారు. మన వెస్టీ చేసే వాళ్ళ సావాసంలో వాళ్ళతో ఉండి వాళ్ళ చెప్పినటువంటి అప్లైన్స్ యొక్క గైడ్ లైన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే డెఫినెట్ గా మనం ఇక్కడ సక్సెస్ అవుతాము. సో ఈ రోజు ఈ సెషన్ మీకు ఉపయోగపడ్డదని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.